నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఎవ్రీడే వాకింగ్ చేయడం వల్ల హెల్దీగా ఉంటారని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే ఏ టైంలో చేయాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఎవరు నడవాలి, ఎప్పుడు నడవచ్చు, నిజంగా వాకింగ్ చేస్తే హెల్త్ బాగుంటుందా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ గారు, ఫిజియోథెరపిస్ట్. వారితో మాట్లాడదాము, వాకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. భాను గారు, యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా మీరు చాలామందిని చూస్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని. వాకింగ్ వల్లే హెల్త్ అనేది హెల్దీగా ఉంటుందంటారా? వాకింగ్ వల్లే హెల్దీగా ఉంటుందని చెప్పలేమండి. వాకింగ్ని మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవడం వల్ల హెల్త్ని కాపాడుకోవచ్చు అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు లైఫ్ స్టైల్కి ప్రజెంట్ మనమున్న లైఫ్ స్టైల్కి చాలా మార్పులు వచ్చేసాయి. సో ప్రజెంట్ మనమున్న లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. సో వాకింగ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ లాగా, అంటే ఇప్పుడు వేరే ఏ యాక్టివిటీస్ చెప్పినా అందరికీ కుదరకపోవచ్చు. బట్ వాకింగ్ అనే ఫిజికల్ యాక్టివిటీ ఎవరికి మేము ఇది చేయలేమో అని చెప్పడానికి అవకాశం లేనిది. సో ఎవరైనా ఏ టైంలో అయినా కంపల్సరీ వాకింగ్. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు రోజంతా పని చేస్తారు, ఇంకా మాకు వాకింగ్తో పనేముంది, ఇదంతా ఫిజికల్ యాక్టివిటీయే కదా అంటుంటారు. అదే అందరికీ ఉండే ఏమంటారు మిస్కన్సెప్షన్ అదేనండి. సో మేము రోజంతా పని చేస్తుంటాము, మాకు సెపరేట్గా వాకింగ్తో పని లేదు అని. అలా కాదు. సో రోజంతా పని చేసేది ఏదో యాక్టివిటీలో, అంటే పని చేయడం ఇన్ ద సెన్స్ ఎంత పని చేస్తారు. సో ఈరోజు మనం లైఫ్ స్టైల్లో ఎంత పని చేయగలుగుతున్నారు. సో అన్నిటికీ మెషిన్స్ వచ్చేసాయి. సో బట్టలు ఉతకడానికి మెషిన్ ఉంది, గిన్నెలు తోమడానికి మెషిన్ ఉంది, ఏ పని చేయాలన్నా మెషిన్ ఉంది. సో ఇన్ని మెషిన్ల మధ్యలో మన పని ఎంతవరకు చేస్తున్నాం. సో పాతకాలంలో మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎంత పని చేసేవాళ్ళు. సో వాళ్ళు చేసే పనితో కంపేర్ చేస్తే మనం చేసేది వాళ్ళ నథింగ్. కాకపోతే మన పని ఎక్కువగా మెషిన్స్ మీద ఆధారపడడం అయిపోయింది. టీవీలు, మొబైల్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, సో దీని మీద ఆధారపడే మొత్తం నడుస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. సో కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ మనం వాకింగ్ అనేది చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే, మన బాడీకి, మన బోన్ స్ట్రెంగ్త్కి అవసరమైంది డి విటమిన్ ప్లస్ కాల్షియం ప్లస్ వైటమిన్ సి. సో ఈ మూడు కంపల్సరీ ఉంటేనే మన బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది. సో బోన్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే బాగుంటుందో మజిల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా వర్క్ చేస్తాయో బోన్ స్ట్రెంగ్త్ని కూడా కాపాడుకోవచ్చు. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. సో మనం కాల్షియం టాబ్లెట్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఒక్కటే తీసుకుంటే సరిపోదు. సో కాల్షియం మన బోన్ వరకు చేరాలి అంటే వైటమిన్ సి ఉండాలి. వైటమిన్ సి అనేది క్యారియర్. సో వైటమిన్ సి అంటే మనం ఫ్రూట్స్ ద్వారా, ఆహారం ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఇవి రెండింటిని కన్వర్ట్ చేసి, అంటే కాల్షియంని రీచ్ అయ్యి, సో వైటమిన్ డి మన స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అది సన్లైట్ నుంచి రావాలి. సో ఇవన్నీ కలిపి మన బాడీ హెల్త్ బాగుండాలి, మన మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలి, ఆర్ బోన్ హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా వాకింగ్ అనేది చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు సన్లైట్ నుంచి విటమిన్ డి రావాలి అని అంటే ఉదయాన్నే వాకింగ్ చేయాలి, అది తప్పనిసరి. మరి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు, మనలాంటి చాలామంది ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు, గృహిణులకి ఆ టైం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఏ టైంలో వాక్ చేయాలి, ఎప్పుడు చేస్తే రిజల్ట్ ఉంటుంది? అంటే ఉదయాన్నే చేస్తేనే ఉంటుందా రిజల్ట్? అంటే సన్ రేస్ ఎప్పుడైతే లాంగెస్ట్ ఉంటాయో అప్పుడు మన బాడీ వైటమిన్ డిని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ మార్నింగ్ ఒకవేళ కుదరకపోతే, అంటే ఉదయము పిల్లలు స్కూల్కి పంపించాలి, ఆఫీసులకి వెళ్ళాలి, ఈ టైంలో కుదరకపోతే సాయంత్రం పూట అయినా పర్వాలేదు. సో దానికి కొంచెం బెస్ట్ టైం అంటే మార్నింగ్ అనే చెప్తాము. సో దాని తర్వాత ఓకే అందరికీ కుదరకపోవచ్చు ఆ టైంలో అనుకున్నప్పుడు సాయంత్రం పూట అయినా పర్వాలేదు. కొంతమంది జాబ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు, సాయంత్రం ఇంకా వీలు కాదు, నైట్ పడుకునే ముందు వాకింగ్ చేస్తాం అనుకుంటారు. నైట్ అయినా ఓకేనా అండి? నైట్ అయినా చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో, నైట్ 12-1కి కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు. అవునండి, కరెక్టే. సో అంత అడ్వైజబుల్ అని అయితే నేనైతే చెప్పనండి. సో అంత ఫిజికల్ యాక్టివిటీ కావాలి అనుకుంటే నేను నైట్ కంటే ఉదయం చేసుకోండి అని చెప్తా. సో ఉదయం మన రోజు ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో దానికంటే మనం ఎంత టైం అయితే ఎక్సర్సైజ్కి పెట్టుకోవాలనుకున్నామో దానికంటే ముందు లేచి చేసుకోవడం అనేది బెటర్.
ఏ టైం అయితే ఏంటి, మేమైతే వాకింగ్ చేస్తున్నాం కదా ఎవ్రీడే అని అనేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి మీరేం చెప్తారండి? అలా చెప్పడానికి మనము టైం అనేది స్పెసిఫిక్గా చూసుకోవాలండి. ఎందుకంటే మనం వాకింగ్ చేసే టైము, మనం ఫుడ్ తీసుకునే టైం. సో ఇవి రెండిటిని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వాకింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫుడ్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన బాడీ టైం అంతా డైజెషన్ కోసం కేటాయిస్తుంది. అదే టైంలో మనం దానికి కాంట్రాస్ట్గా వాకింగ్ చేసామంటే వాకింగ్కి కూడా అది ఎనర్జీ స్పెండ్ చేయాలి. సో అలా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ ప్రాపర్గా ఉండకపోవచ్చు. సో ఏ టైం అయినా పర్వాలేదు అని అనుకోవడానికి ఫుడ్కి చూసుకొని వాకింగ్ చేసుకుంటే, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు వాకింగే అని మేము ఎందుకు అంటున్నామంటే వాకింగ్ని ఎవరు ఇది మేము చేయలేము అని చెప్పలేరు. సో కాబట్టి స్పెసిఫిక్గా వాకింగ్ అని చెప్తాం. అలా కాకుండా మీకు స్విమ్మింగ్ పాసిబుల్ అయితే స్విమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా డాన్సింగ్ పాసిబుల్ అయితే డాన్సింగ్ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్తారు, ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. బట్ సన్లైట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంత టైము మజిల్స్ మొత్తం వర్క్ అయ్యేటట్టు చూసుకోండి. రైట్. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలనేది ఇక్కడ ప్రధాన సమస్య. కొంతమంది ఓ 10,000 స్టెప్స్ వేస్తే చాలు అంటారు, మనం ప్రకటనలో చూస్తూనే ఉన్నాము. కొంతమంది ఓ 2-3 కిలోమీటర్లు నడిస్తే సరిపోద్ది అంటారు. అసలు ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు నడవాలి ఒక మనిషి? అలా మనము స్పెసిఫిక్గా చెప్పలేకపోతామండి. ఎందుకంటే మనుషులందరూ ఒకలాగా ఉండరు, అందరికీ బాడీ ఒకేలాగా ఉండదు. సో కొంతమందికి అంటే ఏజ్ వైజ్గా వాళ్ళ బాడీ నీడ్స్ని బట్టి ఉంటుంది. ఓకే, సో అలా నడవాలి అనుకున్నప్పుడు నేను టైం చెప్తానండి. కిలోమీటర్లు చెప్పను, స్టెప్స్ చెప్పను, నేను టైం చెప్తాను. మినిమం 40 minutes to 1 hour. ఆ టైంలో మెల్లిమెల్లిగా నడుస్తారేమో, అయినా సరిపోద్దా? అయినా సరిపోతుందా అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండుండొచ్చు. సో ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కార్డియాక్ ఇష్యూ ఉండుండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఫాస్ట్గా నడవలేకపోవచ్చు. సో మనం నడిచేది అంటే 40 minutes టైం ఆర్ 1 hour టైం మనం ఏదైతే పెట్టుకుంటామో అది ఓన్లీ మన కోసం. సో మన బాడీని ఫిట్గా ఉంచుకోవడం కోసం ఆర్ మన ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయడం కోసము, కేవలం మన కోసం మాత్రమే పెట్టుకునే టైం. సో మీకు ఏదైనా యాక్సిడెంట్స్ జరుగుండొచ్చు, మీకు ఏదైనా నొప్పులు ఉండుండొచ్చు. సో అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మీకు టార్గెట్ ఇన్ని కిలోమీటర్లు నడవాలి, లేకపోతే ఏజ్ వైజ్గా ఉండొచ్చు. సో ఇన్ని కిలోమీటర్లు నడవాలి, లేకపోతే ఇన్ని వేల స్టెప్స్ వేయాలి అనేది మనం టార్గెట్ ఇస్తే మినిమం ఒక 10,000 స్టెప్స్ వేయాలంటారు. వాస్తవమైన పాసిబుల్ అవుతుందా ఒక రోజులో? సో యంగ్ పీపుల్కి పాసిబుల్ అవుతుందండి. సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, లేకపోతే ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అంతకంటే ఎక్కువ కూడా చెయ్యొచ్చు. సో బట్ అందరికీ అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో అందుకని నేను టైం చెప్తున్నాను. సో మీ పేస్కి కన్వీనియంట్ అంటే మీరు మీ బాడీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మీ స్టామినా ఎంత ఉంది, సో దానికి తగ్గట్టు మీ వాకింగ్ షెడ్యూల్ అనేది వేసుకోండి. టైం ఈ టైంలో అయితే నాకు టైం లేదు అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే మన కోసం మనం టైం ఖచ్చితంగా కేటాయించుకోవాల్సిందే. అది ఉదయమా సాయంత్రమా అంటే బెస్ట్ పాసిబుల్ టైమ్స్ మనకు అందరికీ తెలిసిందే. సో అందులో మీ స్కెడ్యూల్ ప్రకారము, అంటే మీ పనుల ప్రకారం, మీ పని ఒత్తిడి ప్రకారము ఏదో ఒక టైంలో మీరు ఖచ్చితంగా మీకోసం కేటాయించుకోవాల్సిందే. అంటే ఇప్పుడు కొంతమంది థ్రెడ్మిల్ అని ఇంట్లోనే చేసేస్తారు, కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు. ఎక్కడ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ట్రెడ్మిల్ కంటే నేనైతే బయటనే చెప్తానండి. ఎందుకంటే ట్రెడ్మిల్ మనము క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో చేసుకుంటాం. సో క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో అంత ఫ్రెష్ ఎయిర్ రాకపోవచ్చు. సో బయటకు వెళ్ళే పాసిబిలిటీ లేని వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ట్రెడ్మిల్ అవుతుంది. కానీ బట్ బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ కావాలంటే బయటకు వెళ్ళమని నేను సలహా ఇస్తాను. నిజంగా వాకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వాకింగ్ వల్ల మొత్తం ఓవరాల్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే, వాకింగ్ ఫస్ట్ మన లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత మన మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, తర్వాత ఫ్రెష్ ఎయిర్, మనం ఎప్పుడైతే బయటకు వెళ్ళి వాకింగ్ చేస్తామో మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. సో డే మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫిజికల్ యాక్టివిటీతో స్టార్ట్ చేస్తే మనకి అన్నీ ప్రాపర్గా మన జీవక్రియలు అన్నీ సక్రమంగా జరుగుతాయి. సో దానివల్ల ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. చాలామంది వాకింగ్ అనేది వెయిట్ లాస్కే అని ఆలోచించే వాళ్ళు లేకపోలేదు, వాళ్ళకి మీరేం చెప్తారు?
వాకింగ్కి వెయిట్ లాస్కి లింక్ పెట్టకూడదండి. సో వెయిట్ లాస్ అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే వెయిట్ పెరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో మనం వాకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాకింగ్ అనేది ఈరోజు మనం ఉన్న కండిషన్స్కి ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడడానికి ముందే మనం చెప్పుకున్నాం, ఏవైతే మనం ఓవరాల్ మన మజిల్ స్ట్రెంగ్త్, మన బోన్ స్ట్రెంగ్త్ ప్రాపర్గా ఉండడానికి జనరల్గా అన్ని క్రియల్ని యాక్టివేట్ చేయడానికి వాకింగ్ అనేది ఉపయోగపడుతుంది. రైట్. ఇప్పుడు పెద్దవాళ్ళ విషయానికి వస్తే వృద్ధులు మీరు అన్నట్టు 30-40 మినిట్స్ టైం కేటాయించలేరేమో, ఒకవేళ కేటాయించినా వాళ్ళకి నడిచేంత ఓపిక ఉండదేమో, అలాంటి వారికి మీరేం సలహా ఇస్తారు? అలాంటి వారికి బ్రేక్స్ తీసుకోమని చెప్తాం. సో పెద్దవాళ్ళు ఉంటారు, 30 మినిట్స్ ఒకటేసారి చేయలేకపోవచ్చు, 40 మినిట్స్ ఒకటేసారి చేయలేకపోవచ్చు. 10 మినిట్స్ నడవండి, కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, ఇంకొక 10 మినిట్స్ వెనక్కి రండి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ నడవండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ 10 మినిట్స్, అలా 40 మినిట్స్ కంప్లీట్ చేసుకోమని చెప్తాను. నేను అందుకనే చెప్పాను, పేస్ అనేది చెప్పను, ఇన్ని వేల స్టెప్పులు అనేది చెప్పను, కిలోమీటర్లు చెప్పను, టైం నడవడం మాత్రం తప్పనిసరి అంటారు. కంపల్సరీ. ఇప్పుడు కొంతమందికి అనుకోని కారణాల వల్ల కాళ్ళలో ఏ బోన్ ఫ్రాక్చర్ అయ్యో, సర్జరీ అయ్యి ఉంటే అట్లాంటి వాళ్ళు అయ్యో నడవాలనే ఉంది బట్ మేము నడవలేకపోతున్నాము, పెయిన్ఫుల్గా ఉంది అనేవాళ్ళు యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా మీరు చెప్పండి, వాళ్ళు నడవచ్చు అంటారా? అంటే రెస్ట్ టైంలో అయితే రెస్టేనండి కంప్లీట్గా. సో మీరు అన్నట్టు కాల్ ఫ్రాక్చర్ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు బెడ్ రెస్ట్ చెప్తారు. సో బెడ్ రెస్ట్ టైంలో ఎవరు చేయగలిగింది ఏం లేదు. సో బట్ వన్స్ బోన్ హీల్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ 3 మంత్స్ అదేదైతే రెస్ట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా రెస్ట్కి అలవాటు పడిపోయి సో నడవడం అనేది మానేస్తుంటారు. వన్స్ ఆ రెస్ట్ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా పెయిన్ ఉంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నడక స్టార్ట్ చేయమని నేను సలహా చెప్తాను. ఇప్పుడు నడవడం బెస్ట్ అంటారా? కొంతమంది రన్నింగ్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ చెవులో పెట్టుకొని, ఏది బెస్ట్ అండి? సో రన్నింగ్ అంటే వాకింగ్కి, బ్రిస్క్ వాకింగ్కి, జాగింగ్, రన్నింగ్, సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా? చాలా రకాలు ఉంటాయి. సో మన బాడీకి ఏది కంఫర్టబుల్. ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీకి ట్రైన్ అవుతున్నారు, వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ ఏమన్నా ఆడాలి, సో అలాంటి వాళ్ళు రన్నింగ్ చేయొచ్చు. ఓకే, వాకింగ్, రెగ్యులర్ వాకింగ్ అంటే పెద్దవాళ్ళు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ వాకింగ్ చేయొచ్చు. యంగ్ పీపుల్ ఎలాంటి ఇష్యూస్ లేవు అట్లాంటి వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయమని సలహా చెప్తాం. జాగింగ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే జాగింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన నీ జాయింట్ మీద, మన మెనిస్కై మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో దానివల్ల కొంచెం నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగింగ్ సాధ్యమే. బట్ అలా కాదు, మీరు జాగింగ్ ముందు నుంచి మీకు అలవాటు ఉంది, సో అలా అడాప్ట్ చేసుకున్నారు అంటే మాత్రం జాగింగ్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు జాగింగ్ కంటే రన్నింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే బ్రిస్క్ వాక్ అన్నా చేయొచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అలాంటప్పుడు రెగ్యులర్ వాకింగ్. మనం వాకింగ్ ఎంత పేస్లో అంటే మనకి ఆయాసం రాకూడదు. సో ఆయాసం రాకుండా కొంచెం స్వెట్ అందరికీ ఒకేలాగా వస్తుందని చెప్పలేము. మనము అంటే షార్ట్ ఆఫ్ బ్రెత్ అవ్వకుండా, మనకి ఆయాసం రాకుండా మనం ఎంత పేస్లో వాక్ చేయొచ్చో ఆ పేస్లో వాక్ చేస్తే ఎవరికి వాళ్ళకి కంఫర్టబుల్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వాక్ చేయాలంటారా? చిన్నపిల్లలు అంటే స్కూల్లో వాళ్ళకు ఉండే యాక్టివిటీని బట్టి ఉంటుందండి. సో ఇంతకు ముందు అయితే ప్రతి స్కూల్లో కంపల్సరీ పీటీ పీరియడ్ ఉండేది. అసెంబ్లీలో కొంచెం చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చేయించేవాళ్ళు, గేమ్స్, స్పోర్ట్స్ కంపల్సరీ ఆడిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా. సో అలా యాక్టివిటీస్ ఉంటే స్పెసిఫిక్గా వాళ్ళకి వాకింగ్ అనేది అవసరం లేదు. బట్ అలాంటి పరిస్థితులు లేవు, కంపల్సరీ ఏసీ క్లాస్ రూమ్స్లో కూర్చొని ఓన్లీ స్టడీస్ మీద ఫోకస్ అవుతుంది, అలాంటివి లేదు అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్పాలి అని చెప్పట్లేదు, చెప్పాల్సి వస్తుంది అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు వారం మొత్తం చేయాల్సిన అవసరం లేదు, 2-3 రోజులు చేస్తే వాకింగ్ సరిపోతుంది, అంత అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అలా కాదండి, ఎప్పుడైనా మీకు ఏదన్నా బాగోకపోతే, ఒంట్లో బాగోకపోతేనో, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటేనో, లేకపోతే బాగా టయర్డ్గా అనిపిస్తేనో కావాలంటే ఒకరోజు బ్రేక్ తీసుకోవచ్చు. అంతేగాని వారానికి అలా ఏం లేదు, ఎంత వీలైతే అంత చెయ్యండి. బట్ కంపల్సరీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం అబ్సెషన్తో ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండింగ్గా చూస్తున్నాం, కంపల్సరీ 10,000 స్టెప్స్ చేయాల్సిందే అనేసి. అలా కంపల్షన్ పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మీకు ఏదైనా కొంచెం లేజీగా అనిపిస్తేనో లేకపోతే ఏమన్నా ఒళ్ళు నొప్పులుగా అనిపించి ఏదైనా బాగాలేదు అనుకుంటే మీరు రెగ్యులర్గా నడిచే టైంలో కొంచెం ఒక 10 నిమిషాలు తగ్గించుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా ఒక రోజు కావాలంటే బ్రేక్ తీసుకోండి, కానీ అలా కంటిన్యూస్గా బ్రేక్స్ అయితే తీసుకోవద్దు. సో మొత్తం మీద వాకింగ్ చేయడం తప్పనిసరి అంటారు. కంపల్సరీ. తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, వాకింగ్ ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.